నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. నేను ఉమేష్. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ మరియు నా హిందూ బంధువులకు మిత్రులకు పేరున బోనాల పండుగ శుభాకాంక్షలు. అయితే నిన్న సికింద్రాబాద్ లో లష్కర్ బోనాలు ప్రారంభమైందని మనకు తెలిసిందే, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడి దగ్గర. నిన్న అసలు ఏమైంది, లష్కర్ బోనాలు ఫెయిలియర్ అని చెప్తున్నారు. నిన్న ప్రజా వాయిస్ ప్రత్యేక ప్రశంసలు తీసుకుంది. ప్రజా వాయిస్ దగ్గరుండి ప్రతి ఒక్కటి వీడియో క్యాప్చర్ చేసుకుంది. అసలు ఆలయ కమిటీ గాని, ప్రభుత్వ సిబ్బందులు గాని, పోలీస్ యంత్రాంగం గాని, ఇతర ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. అసలు ఈ బోనాలు అంటేనే తెలంగాణ అంటారు. యావత్ ప్రపంచంలో బోనాల పండుగ జరిపే ఏకైక రాష్ట్రం తెలంగాణ. అలాంటి రాష్ట్రానికి ఎందుకు ఈ సంవత్సరము నిధులు తక్కువ ఎందుకు వచ్చినాయి, నిధులు ఎందుకు తక్కువ జారీ చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి నిన్నటి లష్కర్ బోనాల్లో. ఇప్పుడు మనం ప్రస్తుతం విజువల్స్ ని చూసుకుంటూ విజువల్స్ ని మీకు అందరికి ప్రస్తుతం ఇప్పుడు మీకు ఆ విజువల్ చూపిస్తాను. ప్రజావాయిస్ దగ్గర నుండి ప్రతి ఒక్క వీడియో క్యాప్చర్ చేసింది మీ అందరికి ఇప్పుడు ఆ డిస్ప్లేలో చూపించుకుంటే ప్రతి ఒక్కటి చెప్తాను. ఇప్పుడు అసలు నిన్న ఈ ఉద్రిక్తత అసలు మీరు చూడాల్సింది. ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వము రంజాన్ కి ఎందుకు 33 కోట్లు ఎందుకు, బోనాల పండుగ 20 కోట్లు ఎందుకు, 33 కోట్లు ఎందుకు శాంక్షన్ చేయాలి? నేను ఇప్పుడు మత పరంగా లేదా రిలీజియన్ పరంగా లేదా కించపరిచి నీకు మాట్లాడతలేను. తెలంగాణలో యావరేజ్ గా వాస్తవంగా మాట్లాడితే తెలంగాణలో 88% ఇందులో మెజారిటీ ఉంది కదా. దేశపురంగా ఎవరు ఉద్దేశపూర్వకంగానో కించపరిచయంగా అస్సలు మాట్లాడతలేను. ప్రాక్టికల్ గా ఆలోచించండి. రంజాన్ కి 33 కోట్లు శాంక్షన్ చేసిండు ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకు బోనాల పండుగ అంటే 20 కోట్లు? అంత చులకన ఎందుకండి మీకు? అంత చులకన ఎందుకు? అరే నా రాష్ట్రం, నా తెలంగాణ, నా రాష్ట్రం అసలు సమ్మక్క సారక్క జాతర అసలు మేం చేయనది ఎవ్వరు చేయలేరు. అసలు ప్రజాపాలన అంటే ఏదో చూపిస్తాను, తెలంగాణ ఎట్లా వెళ్ళాలో చూపిస్తాను. మరి బోనాల పండుగకి 20 కోట్లు ఎందుకు శాంక్షన్ చేయాలి? నీకు తెలియదా? ప్రపంచంలో నిజంగా ఈ ప్రపంచంలో నువ్వు ఏ మూలవో ఏ రాష్ట్రమో ప్రపంచంలోకి ఎందుకు భారతదేశంలో ఎన్నో శక్తిపీఠాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఇంగ్లాజ్ మాత గాని, అస్సాంలో కామాఖ్య గాని, ఏ రాష్ట్రంలో అయినా బోనం సమర్పించడం ఏడన్నా చూసినామా? మనం ఏడన్నా చూసినామా బోనం సమర్పించడు? ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఒక్కటే, అది కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన భాగ్యనగరం అది ఉజ్జయిని మహంకాళి అమ్మవారి రంగం భవిష్యవాణి చెప్తారు. రంగం ఘటం నడుస్తుంది. రంగం ఘటం ఏంటంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది, పరిస్థితులు ఎలా ఉంటాయి, అది అమ్మవారి భవిష్యవాణిలో చెప్తారు. ప్రస్తుతం ఇప్పుడు ప్రజాభాషలో భవిష్యవాణి లైవ్ జరుగుతుంది, అది మీరు చూడవచ్చు. తెలియని వారు కానీ అవగాహన లేరు అని భవిష్యవాణి ఏంటిది అంటే ప్రజాభాషలో లైవ్ జరుగుతుంది, తప్ప చూడొచ్చు మీరు వెళ్ళి. యావత్ రాష్ట్రం అందరికి తెలిసిందే, దేశం అందరికి తెలిసిందే ఆయన 33 కోట్లు రిలీజ్ చేసిండని. ఫండ్ లేవు అంటావు కానీ నీ హిందూ పండుగల దగ్గరకు వచ్చేసరికి నీకు ఫండ్ ఉండేదా? సమ్మక్క సారక్క కూడా ఇంకోటి నేను ఒకటి బాగా గమనించిన. నేను మొన్న మేము మీడియా పాస్ తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్ళినాం. మీడియా కవరేజ్ చేయడానికి పాస్ తీసుకొని వెళ్ళినాం. ఉద్దేశపూర్వంగా మాట్లాడతలేను, వాస్తవంగా మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి వాళ్ళు భార్య వచ్చారు. రేవంత్ రెడ్డి ఒక సీఎం భార్య అనుకుందాము, కానీ ఒక సీఎం అయినా, పిఎం అయినా, మినిస్టర్ అయినా, హోమ్ మినిస్టర్ అయినా, మీరు పబ్లిక్ సర్వెంట్, మీరు పబ్లిక్ ఆఫీసర్. నువ్వు ఒక్కనివి రా కావాలంటే ప్రోటోకాల్ ప్రకారం చూస్తే మాత్రం నీ ఒక్కనికే ఉంటది. రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య వచ్చింది, ఆమె ల్యాండ్ క్రూజర్, ఓకే సీఎం భార్య అనుకోవచ్చు, థ్రెట్ ఉంది అనుకోవచ్చు. అందరు తిట్టున్నప్పుడు సీఎం కూడా రావాలి కదా, ఓన్లీ వాళ్ళ భార్యను పంపించండు. అది కూడా 2 ఇస్కాట్లు, 2 ఇన్నోవా క్రిస్టాలు, 2 సెక్యూరిటీ, మళ్ళా ప్రతి ఒక్క పోలీస్ యంత్రాంగం అందరూ ఆడనే కాపలా కాస్తున్నారు, రక్షణ కల్పిస్తున్నారు పోలీస్ యంత్రాంగం మొత్తం ఆడనే. అది కూడా ఇంకా అసలు జాతరనే చురగాలేదు. నీకు మళ్ళా నిన్న బండి సంజయ్ అన్న రాగానే అన్న చెప్పిండు, ప్రెస్ మీట్ దర్శనం చేసుకొని ప్రెస్ మీట్ పెట్టి అంత మంచి జరిగింది. కాకపోతే అసలు ఈ సంవత్సరము ఎందుకు ఇంత భక్తుల సంఖ్య ఎక్కువైంది, ఇంకోటి వచ్చిన వాళ్ళందరూ ఎంత కోపము ఆగ్రహంతో ఉన్నారు. నువ్వు రేవంత్ రెడ్డి అట్నుంచి దర్శనం చేసుకున్నావు, అట్నుంచి వచ్చి చేతు ఉప్పుట పోయినావు. ఒకసారి ఈ లైన్ లకు రావాల్సింది, ఒక్కొక్కరు ఎట్లా వేసుకుంటుండే నిన్ను. ఈ లైన్ లకు రావాల్సింది, అట్నుంచి అటు వెళ్ళిపోయాను. రేవంత్ రెడ్డి కాదు, ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ మీరు ఒక విఐపి కానీ ఒక పెద్ద స్థానంలో ఉన్నారు. మీరు ఏం చేయాలి? మీకు ఆదివారం రోజే ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పండగ లెక్క జరుపుతారు. ఇప్పుడు మళ్ళీ ఆషాఢ మాసం ఏది వచ్చినా జనాల భక్తుల ఒక్కసారి మీరు వచ్చినాక ఏ విఐపి అయినా, మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా వచ్చినా సరే భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు భక్తులను ఆపేస్తారు అని తెలిసినప్పుడు మీరు పొద్దున్న లేచడానికి ఏమవుతుంది? సభలు పెట్టుకున్నప్పుడు, మీటింగ్లు పెట్టుకున్నప్పుడు, లేదన్నా ఏదైనా ఆరోపణలు చేయడానికి పొద్దున్న లేచి మారు ఉరుకుతారు కదా. ఎందుకు రాలేకపోతున్నారు? ఇది నేను అంటలేను, వీడియోలు చూపిస్తాను, కొన్ని వీడియోలు చూపియాను. ఎందుకంటే అవి చూస్తే కూడా ఘోరం ఉంటాయి ఆ వీడియోలు. అంత వాళ్ళ బాధ అంత ఘోరం ఉంటుంది, చెప్పుకోనంత బాధ అది. మీరు ఒక జననేత, ప్రజలకు మంచి చేస్తున్నారు, జననేత ఉన్నారు, ఒక ప్రజా సంక్షేమానికి చెందిన వ్యక్తి అయితే మీకు తిట్టేందుకన్నా? మీరు ఏమన్నా క్రిమినల్ కానీ క్రైమ్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమైనా తప్పు పని చేస్తేనే కదా తిట్టుండాలి. గిట్టన వాళ్ళు ఎందుకు తయారవుతారు? మీరు ఎదుగుతుంటే గిట్టలో నుండి వేరు చేయడం కానీ, లేకపోతే ఎవరన్నా ఆయన మీ వల్ల అని కాకుండా
మీ తరపు నుంచి లేదా మీ కింద ఉన్న వాళ్ళు ఎవరొకరు మీ పేరు చెప్పుకోవడం వాడుకోవడం, వాళ్ళు కూడా తప్పుదారిలో పోయి కొందరిని అన్యాయంగా చేయడం కానీ ఇట్లుంటారు. వాళ్ళు కూడా వాళ్ళ వల్ల కూడా మీకు జరుగుతాయి. మీరు నిన్న క్రౌడ్ చూసి మీరు ఇంకా పబ్లిక్ లో కలిసిపోవాలి. చూద్దాం ఇప్పుడైతే ప్రస్తుతం మాట్లాడదాం. ఒకసారి వీడియోలు చూపించుకుంటూ మాట్లాడుతున్నా. అసలు ఏమనుకుంటారు అసలు నిన్న అసలు చాలా మంది అసలు ఏమన్నారంటే, నా మాట కాదు మీరు కాల్స్ చూసుకోవచ్చు, చాలా మంది ఏమన్నారంటే టాపిక్ మాట్లాడదాము. నిన్న జరిగిన ఫెయిలియర్స్ లా బోనాలు సమర్పించడానికే ఓన్లీ హైదరాబాద్ కాకుండా రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి కూడా వస్తారు. బయట రాష్ట్రాల నుంచి బయట విదేశీయులు కూడా వచ్చారు. నిన్న విదేశీయుల నుంచి కూడా వచ్చారు, విదేశీ భక్తులు కూడా. అసలు ఇదంతా ఇప్పుడు మేము కవర్ చేసింది ఇది మెయిన్ ఎంట్రన్స్. ఒకసారి మీరు జూమ్ చేసి చూడవచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్, అమ్మవారి కమాన్ కనిపిస్తుంది. అది ఉజ్జయిని మహంకాళి మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఈ పక్కన ఉంది కదా మెయిన్ ఎంట్రన్స్. అంటే ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ ఈ నించిన వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే కమాన్ ఉంటుంది. ఇటు స్ట్రేట్గా పోయి రైట్ సైడ్ తీసుకుంటే ఏంటంటే గుడి వస్తుంది, మెయిన్ ఎంట్రన్స్ గుడి వస్తుంది. తప్పేమైందంటే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మీరు అజంప్షన్ వేయొద్దు. భక్తులు ఇంతమంది వస్తారు, తక్కువ మంది వస్తారు, ఎక్కువ మంది వస్తారు, ఒక్కరు వస్తారు 10 మంది, మీరు అజంప్షన్ వేయొద్దు. ఎంతో మంది వస్తారు, అది 1000 మంది రావచ్చు, లక్షల మంది రావచ్చు, కోట్ల మంది కూడా రావచ్చు. మీరు ఒక షెడ్ ఏర్పాటు చేయడానికి మీకు ఏమైంది భయ్య? షెడ్ కాకపోయినా ఒక టెంట్ అయినా వేయాలి కదా. ఒక ఆమె నీకు వీడియో చూపిస్తాను. అసలు ఒక ఆమె ఇప్పుడు నేను చెప్పిన మాట కదా, ఒక షెడ్ లేదు, కవర్ లేదు, ఏం లేదు, కనీసం టెంట్ లేదు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం చూసుకో, నువ్వు ఎంత మంచిగా చేస్తారనుకుంటున్నావు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోయినా ఎవరొకరు ముందరికి వస్తారు. బల్కంపేట ఎల్లమ్మ దగ్గర ఎవరొకరు ముందరికి వస్తారు. ముందు ఎక్కువ జనాలు ఏమంటారు తెలుసా, 10 ఏళ్ల ప్రభుత్వంలో మేము అంతగానో మేము ఫేస్ చేయలేము, కానీ కనీసం ఇట్లా టెంట్ కూడా వేయలేరు అని. 10 ఏళ్ల ప్రభుత్వంలో మేము అంతగానో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేము, ఇన్ని సమస్యలు రాలేమన్నారు. ఒక టెంట్ లేదు, మళ్ళీ వాటర్ దానికి వాటర్ ప్యాకెట్లు ఇచ్చారు. ఆ వాటర్ ప్యాకెట్ లో బ్యాక్ సైడ్ ఏమని రాసి ఉంటుంది తెలుసా, కీప్ అవే ఫ్రమ్ ది సన్లైట్ అని ఉంటుంది. కీప్ అవే ఫ్రమ్ ద సన్లైట్ అని ఉంటుంది. వాటర్ ప్యాకెట్ లో నించున్న సేవ చేస్తున్నారు. నేను నిజంగా చెప్తున్నా, నిన్న సేవ చేసిన జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ ప్రజావాహిత తరపు నుంచి ధన్యవాదాలు అన్న, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మండు టెండలో కొందరు నిర్లక్ష్యం చేసుకుని కొందరు వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి కూడా మాట్లాడతా. మీరు ఒక్కొక్కరు వాటర్ ప్యాకెట్ అందించడం కానీ లేదా అన్నదాన సేవ కార్యక్రమాలు చేసిన వారికి కానీ ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్. అంత ఎండ కొడుతున్నాయి, అంత బాధపడుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు అన్నీ కవర్ చేసినాము. అది కాకుండా మేము ఒక 10 నిమిషాలు ఎండలా వీడియో తీసుకుంటూనే ఇట్లా అయిందనుకుంటున్నాం. మాకు వచ్చేసరికి మొత్తం ఇట్లా మొత్తం హెడ్ మొత్తం బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. మాకు అక్కడ ఉన్న మళ్ళీ డోల్ సప్పులకు కానీ ప్రతి ఒక్కటి. అట్లాంటిది మరి వాళ్ళకి పొద్దున 5 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఒక టెంట్ లేదు, ఒక వసతి లేదు, ఏం లేదు. మళ్ళీ బోనం లైన్ సపరేట్. ఓకే, బోనం ఎక్కియాలి కాబట్టి టైం పడుతుంది అని ఒక సెపరేట్ లైన్ పెట్టిరు. అది ఎట్లా పెట్టిరు, ఈ లైన్ లో బోనం ఎక్కించేటోళ్ళు పోతారు, బోనం ఎక్కించేటోళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కొందరు పోతారు. వాళ్ళు పక్క లైన్ పెట్టిండు. పక్క లైన్ ఎట్లా పెట్టిండు, మొగోళ్ళు పోతున్నారు. వాళ్ళ మొగల సైడ్ కొందరు బ్యారిగేజీలు పెట్టిండు. ఆ బ్యారిగేజీలు పెట్టిండు కానీ ఆ బ్యారిగేజీలు అసలు ప్రాపర్ గా ఫిట్ చేసి ఉన్నాయా లేవా చూసుకున్నారు అసలు ఎవరన్నా? బ్యారిగేట్లు దుంకి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఒక వాష్రూమ్ లేదండి. అసలు ఒక వాష్రూమ్స్, ఒక పబ్లిక్ టాయిలెట్స్ పెట్టొచ్చు కదా, పబ్లిక్ టాయిలెట్స్ మొబైల్ టాయిలెట్స్ పెట్టొచ్చు కదా. మీటింగ్ల కాడ పెడతారు కదా మొబైల్ టాయిలెట్స్, వాటర్ ప్యాకెట్స్, అవి ఇవి బిర్యానీ అని. ఇప్పుడేమో కానీ అసలు నిన్న మీరు విజువల్ చూస్తే మాత్రం ఒకరికి ఎట్లా తిట్టాలనిపిస్తుంది అనుకుంటున్నాం. మీరు పోలీసులు కూడా తిట్టాలనిపిస్తుంది మీకు. ఎందుకంటే నేను అందరిని అంటలేను, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళనే అంటున్నాను. నిన్న కొందరు పోలీసు వాళ్ళు వెళ్ళిపోయినారు. పోలీసు వాళ్ళు కొందరు దన 1 గంటలకి వెళ్ళిపోతున్నారు బ్యాగ్ వేసుకొని. ఒకవేళ పోలీస్ యంత్రాంగంకి రక్షణ కల్పించడానికి మీకు తక్కువ పడితే విశ్వ హిందూ పరిషత్ నుంచి కొందరిని తీసుకోవాల్సింది సేవకులను, RSS నుంచి కూడా వస్తుండే కొందరు సేవకులను తీసుకోవాల్సింది, బజరంగ్ దళ్ నుంచి వస్తుండే కొందరు సేవకులను తీసుకోవాల్సింది. ఎందుకు అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించింది బోనాల పండగకే? అది కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానం దగ్గర ఎందుకు, హిందూ పండుగల దగ్గర ఎందుకు, బోనాల పండగకి ఎందుకు? అసలు తెలంగాణ రాష్ట్రంలో దసరా కంటే ఎక్కువ జరిపేది బోనాల పండగనే. ఆషాఢ మాసం వస్తే వాళ్ళు మా హిందువుల దగ్గర ఇంటికి ఆషాఢ మాసంలో వాళ్ళు ఏ మతం వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ, బుద్ధుడు కానీ క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ, ఆషాఢ మాసం ఉన్న టైంలో మా ఇంటికి మీరు అతిథి లెక్క వస్తే మాత్రం అసలు వేరుంటది. అది మర్యాద కానీ ఆ పద్ధతి కానీ వేరుంటది. అంత గ్రాండ్ గా జరుపుకుంటాం తెలంగాణలో. ఎందుకు అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యము? ఇంకా మీరు ఒకసారి ఇంకోటి శివసత్తులు అంటే గుర్తొచ్చింది నాకు. నిన్న శివసత్తులో కూడా ఒక లైన్
ఉంది. పోలీసు వాళ్ళు రద్దీ అన్నకు ఎక్కువ అవుతుంది, భక్తుల రద్దీ అన్నకు ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. తోపులాట ఎందుకు మీకు అంటే తోసుడు ఎందుకు దోయాలి మీరు ఇట్లా? శివసత్తులు అంటే ఎవరో తెలుసా? ఆడ మొగ కలిసిన వాళ్ళు అర్ధనారీశ్వరుడు అంటారు. శివసత్తులు ఎంతో నిష్టంగా చేస్తారు అమ్మవారికి, ఎంతో నిష్టంగా బోనాల పండుగ కానీ, బోనం సమర్పించడం కానీ, ఒగ్గు కథ కానీ, అమ్మవారి పూజలకు సంబంధించి కానీ పీఠం పెట్టుకుంటారు వాళ్ళ ఇంట్లో, రోజు పూజ చేస్తారు. ఎట్లుంటుంది తెలుసు. అది ఎవరైనా తెలియకపోతే మేము బోనం శివముద్రాస్ తోటి ఒక ఇంటర్వ్యూ చేసినాము. ఆ ఇంటర్వ్యూలో అసలు బోనాల పండుగ ఏంటిదో ఏంది అసలు, ఇంకోటి శివసత్తులు అసలు ఎట్లుంటారో ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో అన్న వాళ్ళ పీఠం కానీ, వాళ్ళు ఉండే అమ్మవారిని కొలుచుకునే రూమ్ కానీ ఎట్లుంటుందో చూడండి ఒకసారి. ఆ శివసత్తులను కూడా తోసేసారు. బోనం పడిపోయి ఒక ఆమె ఏడుస్తుంది నిన్న. మీకు జర చూపిస్తాం. బోనము పడిపోయి ఒక ఆమె ఏడుస్తుంది, బోనము పడిపోయి ఏడుస్తున్నది. శివసత్తులు ఎక్కువైతారు, భక్తులు ఎక్కువైతారు. మేము హిందువులము, మేము మొక్కుతాం, అమ్మవారికి మొక్కుతాము. మీరు బోనం పట్టుకొని శివసత్తులకి ఇట్లా చేస్తే నిన్న ఏర్పాటు చేసిన పలానమండి కార్యక్రమాలు, తొట్టల కార్యక్రమాలు, ఘటాల కార్యక్రమాలు, ఇంకా ముందర ఇంకా ఉన్నాయన్న, ఇంకా ఎన్నో పండుగలు ఉన్నాయి. ఆషాఢ మాసం అయిపోయే వరకు రాష్ట్రం మొత్తం ఇప్పుడు ముఖ్యంగా తీసుకుంటే గోల్కొండ, బల్కంపేట, ఉజ్జయిని, మహంకాళి, లాల్ దర్వాజా కార్యక్రమాలన్నీ అయిపోగొట్టేసిన తర్వాత రాష్ట్రాల్లో ఇక వేరే కొన్ని ప్రాంతాల్లో సెలబ్రేట్ చేస్తారు బోనాల పండుగ షెడ్యూల్ చేస్తారు. మరి అప్పుడు ఎట్లా పబ్లిక్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు అప్పుడు మీరు ఇట్లా నిర్లక్ష్యం వహిస్తారా? వీడియో చూపిస్తా అసలు ఆమె బాగా చూడాలి మీరు. ఇగో కళ్ళు. ఇంకోటి నిన్న మేమే కవర్ చేసినాము, ప్రజావాయిస్ కవర్ చేసింది. ఒక ఆమె లైన్ లో ఉండి రేవంత్ రెడ్డి వచ్చినందుకు మీకు తెలిసిందే కదా, ఫేమస్ శ్యామలక్క అని, ఫేమస్ జోగిని శివసత్తులు నెట్ అయింది లాగైతే. ఇగో ఇగో బోనము అమ్మవారికి శివసత్తులు అమ్మవారికి నిష్టతోటి, భక్తితోటి పొద్దున వాళ్ళు 4 గంటలకు లేచి అన్ని చేసుకొని, స్నానం చేసుకొని, పీఠం కాడ దేవుని చేసి ఇంట్లో మళ్ళా ఎవరైనా భక్తులు కానీ ఎవరైనా వాళ్ళు తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బోనం పట్టుకొని అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. అంత నిష్టంగా పెట్టేటోళ్ళు తోపులాటలో బోనం పడిపోయింది. ఎవరు దానికి కారణం? తోపులాటలు బోనం పడిపోయింది. ఆడగో ఎంత అసలు వాళ్ళ బాధ చూడు. శివసత్తుల కళ్ళకి ఏడుపు తెప్పిస్తారు. బావడతారు ఎవరన్నా పాపం వాళ్ళ బాధ అసలు దగ్గర చూస్తేనే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఏంద్రా బాబు అసలు మాకు ఈ ఘోష, మా రాష్ట్రానికి ఏంది పీడ పట్టినట్టు గిట్ల పట్టి వీళ్ళు అనిపించింది నాకు. సామాన్య ప్రజలంటే ఓకే, శివసత్తుల మీద కూడా నావో అందరు సంజయించడే ఉన్నారు. మీరు రక్షణ కలిగించడం తప్పంటలేను. అందులో కొందరు అసలు ప్రాపర్ వే, ఒక పద్ధతి ఉండాలి. ఉన్నట్టు మనం తోసడు. పోయిన ప్రభుత్వంలో చూసినామా, కనీసం పోయినసారి ఏమని చూసినాం. ఎందుకు ఈ సంవత్సరం ఇట్లా అయింది? నిర్లక్ష్యం. ఎందుకంటే నిర్లక్ష్యము ప్రభుత్వంనే నిర్లక్ష్యం అని కాదు. ఒక దేవస్థానానికి సంబంధించి ఒక జాతర చేస్తే ఒక కమిటీ ఉంటుంది, ఆలయ కమిటీ, జాతర కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళు చర్యలు తీసుకోవాలి. మీకు వాలంటీర్లు తక్కువ పడితే ఆర్ఎస్ఎస్ నుంచో, బజరంగ్ దళ్ నుంచో, హిందూ పరిషత్ నుంచి తీసుకోవాలి. అంతా కాకపోతే జెన్జీ కిడ్స్ ఉన్నారు కదా, జెన్జీ మీరు దేవుడిని నమ్మకోర్రి. జెన్జీ కిడ్లు ఎట్లయినా నాకు తెలుసు, నాస్తికులే ఉన్నారు సగం మంది జెన్జీ కిడ్లు. చూస్తున్నాను నేను కూడా ఒక యూత్నే కదా, నాకు తెలుసు బయట ఎట్లుందో, జెన్జీలు ఎట్లున్నారో, యూత్ ఎట్లున్నారో అన్ని గమనిస్తూనే ఉంటాను. ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉంటా. మీరు దేవుని మీద నమ్మకం, మీ గుళ్ళకి ఎవరు రాణిస్తున్నారు? మీరు బయట ఆ లైన్ కంట్రోల్ చేయాల్సింది. భక్తితోని, దైవంతో చూడకపోయినా మానవత్వంతో వచ్చి ముందరికి రావాల్సింది. నేను సేవ చేస్తాను. వాలంటీర్లు. ఇంకోటి నిన్న అసలు ఒక ఆమె బాధ చెప్పుకుంటే చూపిస్తావు. ఒక ఆమె బాధ ఘోష, అమ్మో పాపం అనిపించింది. ఇగో ఆమె చూడు. నేను కూడా ప్రత్యేకంగా నిన్న నేను కూడా పోయి చూసిన, ప్రతి ఒక్కటి గమనించిన. మళ్ళా ఒక్కొక్కరు అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఈ ప్రభుత్వము ఇట్లా ఈ టైం అయితే ఇట్లా నడుస్తుంది బోనాల పండుగ, ఇన్ని ఏర్పాట్లు ఇంత గ్రాండ్గా చేస్తున్నారు కదా, అసలు మీరు ఎట్లా ఏంది కదా అని ఒకసారి ఒక్కొక్కరికి అడిగినా జరా చెప్పారు. ఇది నేనేం చెప్తలే, నువ్వు మళ్ళీ నా మీద కేసులు పెట్టిస్తా, అది పెట్టిస్తా, నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చర్యలు తీసుకుంటా, అవి పెట్టిస్తా అంటే ఇవి చేసుకో. నువ్వు ఈరోజు నేను ఒక్కరిని ప్రశ్నిస్తే నన్ను లోపలేస్తాయేమో, రేపు 10 మంది తయారవుతారు, నన్ను చూసి 10 మందిని చూసి 100 మంది తయారవుతారు, 100 మందిని చూసి 1000 మంది, 1000 మంది నుంచి 1,00,000 మంది, ఈ రాష్ట్రం అంతా ప్రశ్నిస్తుంది, వాళ్ళందరినీ లోపలేస్తావా? దేశం అంతా ప్రశ్నిస్తుంది, వాళ్ళందరినీ లోపలేస్తావా? నీ ఒక్కరిని తీసుకుంటే అయిపోతా అంటే జెన్జీ నేను ప్రశ్నించేందుకు లోపలేస్తావా నన్ను? సిగ్గుశరం లేని పదవిలో కూర్చుండు.
నేర్చుకొని రమ్మని కేసీఆర్ దగ్గరికి వెళ్ళానే నేర్చుకోమని చెప్పమని అంటాడు. ఇంకోటి ఓన్లీ అక్కడికే ఆగలేదు. ఇంకోటి కూడా అడిగిన, ప్రభుత్వం అంటున్నారు కదా మీరు, ఒక గుడికి సంబంధించి కమిటీ ఉంటుంది కదా అని అంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు ఇట్లాంటి ఎప్పుడైనా ఇబ్బందులు ఎట్లాంటి ఇబ్బందులు ప్రతిదీ మాకు ఫ్యాకల్టీస్ అయినా కానీ ఎండోమెంట్ అయినా కానీ ప్రతి ఫెసిలిటీస్ మాకు ఈక్వాలిటీగా చూసిన ప్రభుత్వం మా ప్రభుత్వం. వీడికి ప్రభుత్వం అంటే తెలియదు, ఏం తెలియదు. అట్లున్నది మరి మీ సేవా కార్యక్రమాలు, మీ చర్యలు తీసుకోవడం కానీ, మీ బాధ్యత వహించడం, బోనాల పండుగ బాధ్యత వహించడం అట్లున్నది మరి. ఎవరిని ఉద్దేశపరంగా అంటలేను. నిన్న జరిగిన లోపల నేను ఒక 2 వీడియోలు చూపించిన, ఇంకా వీడియోలు చూపిస్తే మాత్రం ఘోరం ఉంటాయి పరిస్థితులు. ఇంకా ఘోరం అంటే ఘోరం. ఒక ప్రాపర్ లైన్ లేదు, ఒక వాటర్ ఫెసిలిటీ లేదు, ఒక ఎండ కొడుతుంది, టెంట్ లేదు. ఇప్పుడు జరిగే బల్కంపేట కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు కొంచెం మంచిగా ఒక బాధ్యతతో, ఒక పద్ధతితోటి ఒక ప్లాన్ గీయండి. ఒక అర్థం కాకపోతే లేదా ఒక పైన అధికారులకు ఒక సలహా తీసుకోండి. సలహా తీసుకొని ఒక పద్ధతి ప్రకారం చేయండి. ఒకరో ఇద్దరు నష్టపోతున్నారు అని కాదు, ఒక్కరిద్దరు నష్టపోవడమే మీ వరకు వస్తున్నది. కానీ దాని వెనకాల ఎంతో మంది నష్టపోతున్నారు. అది మీరు చూస్తలేరు, మీరు గమనిస్తలేరు. ప్రభుత్వానికి కానీ అక్కడ ఉన్న అధికారులకు కానీ ఆలయ కమిటీ వారికి సూచించడం ఏంటంటే, తక్షణమే చర్యలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ బాధ్యత వహించండి, నిర్లక్ష్యం వహించకండి. థ్యాంక్ యూ.